నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మన సింహరాశి వారి కోసం తెలుసుకుందాం. అలాగే సింహరాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మనకి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం మనకి సింహరాశి కిందకొస్తుంది. అంటే ఈ వ్యాపారస్తులకి మనకి ఈ సంవత్సరం అంటే ఈ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనం గత లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి కూడా అనేక రకమైనటువంటి సవాళ్ళతో మనకి ఆదాయం ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుందా? రాజపూజ్యం ఎక్కువుందా? తక్కువుందా? అవమానాలు ఎక్కువున్నాయా? తక్కువున్నాయి? ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టినట్లయితే మాత్రం, మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దానికి ఆపోజిట్‌గా ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే దాని మీద ఎంతైతే అంత ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి రెడీ అవుతున్నాం. ఎంతో అప్పులు చేస్తున్నాం, పెడుతున్నాం. కానీ దాంట్లో మనం సక్సెస్ అనేది సాధించలేకపోతున్నాం. ఎందుకంటే ఫుడ్ బిజినెస్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేసాం సింహరాశి వాళ్ళు. కానీ ప్రతి ఫుడ్ బిజినెస్‌లో కూడా గత 3 ఇయర్స్ నుంచి కూడా మన ఎదురు దెబ్బలు, ఇటు స్టాఫ్ నుంచి అనేక రకాలైనటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నాం. అలాగే మంచి సెంటర్‌లో షాప్ తీసాము. అలాగే సారీస్ బిజినెస్ గాని, రెడీమేడ్ దుస్తుల వ్యాపారాలు, అలాగే కిరాణా బిజినెస్, అలాగే సిమెంటు, ఐరన్, లోహాలు ఇలా చాలా బిజినెస్‌లు ట్రై చేసాం. కానీ ప్రతి బిజినెస్‌లో కూడా ఏదో రకమైనటువంటి సమస్యలనేవి మనం ఎదుర్కొన్నాం. కానీ మరి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం కూడా చూసుకున్నాము. చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ మరి ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 మనం వీటి నుంచి బయటపడగలుగుతాము. మన జీవితంలోనే మన సక్సెస్ సాధించి మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాం. ఇప్పటిదాకా మనకున్నటువంటి ఏదైతే అప్పులున్నాయో, ఈ అప్పుల ఊబిలోంచి మనం బయటపడగలిగి, మనం ప్రశాంతమైనటువంటి జీవితంలోని మనం అడుగు పెట్టడానికి మనకు అవకాశం ఉంటుందా అని మనం ఆలోచించుకునేటువంటి వారికి మనందరికీ కూడా నక్షత్రాల ప్రకారంగా, పాదాల పరంగా కూడా ఎలా ఉండబోతుంది, ఏంటి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎందుకంటే ఏదో నక్షత్రం కోసం చెప్పేసామంటే అవ్వదు. ఏదో రాశి కోసం చెప్పేసామంటే అవ్వదు. పాదాల పరంగా కూడా వీళ్ళకి ఎలా ఉండబోతుంది, వ్యాపారస్తులు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి, లేదంటే పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి, ఈ 2025 విశ్వవసునామ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ 2026 ఏప్రిల్ దాకా కూడా వీరికి ఎలా ఉండబోతుందనేది చాలా చక్కగా ఈ వీడియోలో మనం వివరించుకుందాం. ముందుగా మఖా నక్షత్రం 1వ పాదంలోని వ్యాపారస్తులకి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో అంటే కొత్తగా వ్యాపారం పెడదాం అనుకునేటువంటి వారికైతే జూన్, జులై నుంచి కూడా ఒక మంచి సమయం అనేది చెప్పాలి. వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అందులో మంచి పురోగమనం అనేది సాధించుకోగలుగుతారు. కానీ వస్త్ర వ్యాపారస్తులకి మనకి జూన్, జులై కాకుండా ఆగస్టు, సెప్టెంబర్ నెల నుంచి కూడా వారు కొంచెం పుంజుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే ఇప్పుడు బిజినెస్‌లో ఉన్నవాళ్ళు ప్రస్తుతం వ్యాపారం నడుస్తున్న వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ మనకి ఏప్రిల్ నెల నుంచి కూడా మనం అనుకునేటువంటి గోల్ అనేది సాధించుకోగలుగుతాము. బిజినెస్ అనేది నెమ్మదిగా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. మనం అనుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్‌లు ఏవైనా ఉన్నాయా, బాకీలు గాని ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా నెమ్మదిగా ఇచ్చుకోగలుగుతాము. ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మకా నక్షత్రం 2వ పాదం వారికి కూడా బిజినెస్ విషయంలో మాత్రం కొత్తగా వ్యాపారం పెడదాము. ఐరన్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాము. లేదా సిమెంట్ వ్యాపారం గానీ, లేదంటే ఇలాగ హౌస్‌కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ గానీ, సిమెంట్ గానీ, ఐరన్ గానీ, ఇసుక గానీ ఇలాంటి వ్యాపారాలు ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటి వారికి డిసెంబర్ నెల నుంచి కూడా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరైతే మనం కొత్తగా ఇప్పుడు ప్రెజెంట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ అనేది నడవటం లేదు. ఏం చేస్తే బావుంటుంది అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఏప్రిల్ నెల నుంచి కాకుండా మే, జూన్ నుంచి కూడా కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఈ ప్రతి విషయంలో కూడా సవాళ్ళతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొంచెం జాగ్రత్తలనేవి అవసరం. నమ్మక ద్రోహం అనేది కూడా మన మీద ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఒక కంటి కనిపెడుతూ ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి. మీ ఇష్ట దైవాన్ని మీరు నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే షాపులో కూడా ఈ పూజ, ధూప నైవేద్యాలన్నీ కూడా చేసుకుంటూ ఎప్పుడూ కూడా మీరు ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించుకున్నట్టయితే మాత్రం మనం విజయం సాధించుకోవడానికి, బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి కూడా చాలా చక్కగా అవకాశం ఉంటుంది. అలాగే మకా నక్షత్రం 3వ పాదం వారికి కూడా మరి ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి? అనేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా అక్టోబర్ నెల నుంచి కూడా మీరు బిజినెస్ ఏదైనా చిన్నది మొత్తంలో అంటే ఒక బ్యూటీ పార్లర్ పెడదామని, లేదంటే స్టిచ్చింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని, లేదంటే ఒక 1 గ్రామ్ గోల్డ్ గాని, లేదంటే ఆన్‌లైన్ బిజినెస్, సారీస్ బిజినెస్ ఏదైనా తక్కువ పెట్టుబడితోటి ఇంట్లో ఉన్నటి వాళ్ళందరి సహకారంతోటి, ధైర్యంతోటి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా
ఈ అక్టోబర్ నెల నుంచి కూడా చాలా బాగుంటుంది. మీరు మొదలుపెట్టండి. ప్రతి విషయంలో కూడా విజయం సాధించగలుగుతారు. తక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయండి. దాన్ని నెమ్మదిగా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం అనేది జాగ్రత్త. మరి ముఖ్యంగా స్త్రీలకి ఈ 2025 విశ్వవసనామ సంవత్సరంలో ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టడం ఎంతైనా అవసరం ఉంది. అలాగే పుబ్బ నక్షత్రం 4వ పాదం వారికి కూడా చాలా చక్కగా ఉంది. కొంచెం నమ్మక ద్రోహం మీద మీరు ఏదైనా సరే మనం కొంచెం ఏదైనా పెట్టుబడులు, పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని కుటుంబ సభ్యులు అందరి సమక్షంతో మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలనేవి చాలా తక్కువ ఉంటాయి. మనం తీసుకునేటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి మనం ఎక్కువ డబ్బుని మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏది బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా దాని మీద పూర్తి అవగాహన, పట్టు సాధించిన తర్వాత పెట్టుబడులు పెట్టడం అనేది మరీ ముఖ్యం. లేదంటే మనల్ని బొల్లే నమ్మి మాటలతోటి, తీపి మాటలతోటి మన డబ్బును ముంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరీ ముఖ్యం. ఎందుకంటే డబ్బులనేవి ఈ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఒక్కసారిగా మనం డబ్బును కోల్పోయామంటే తిరిగి సాధించుకోవడం అనేది చాలా కష్టం అండి. అలాగే పొబ్బా నక్షత్రం మనం చూసుకున్నట్లయితే 1, 2 పాదాల పరంగా 3, 4 పాదాలు కూడా మనకి ఈ సింహరాశి కిందకే వస్తాయి. అలాగే మొదటి పాదం వారికి కూడా బిజినెస్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంప్రూవ్‌మెంట్ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. చాలా చక్కగా ఉంటుంది. ఖర్చులనేవి కొంచెం పొదుపుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప అంతా బాగుంటుంది. అలాగే రెండో పాదంలోని ఎవరైతే ఈ లోహం వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, అది బంగారం గానీ, ఇనుము గానీ, ఇత్తడి గానీ, రాగి గానీ, కంచు గానీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలనేవి చాలా చక్కగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తలనేవి మరీ ముఖ్యం. కొంచెం నమ్మక ద్రోహం అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అప్పులనేవి ఎక్కువగా ఇవ్వకండి. ఇదొక్కటి జాగ్రత్తగా తీసుకోండి. అలాగే ఈ మకా నక్షత్రం 3వ పాదం వారికి కూడా వ్యాపారం, బిజినెస్ అంతా కూడా చాలా పుబ్బా నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. 3వ పాదం వారికి ఆర్థికంగా పుంజుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధిలోని మంచి లాభాలు సాధించుకోగలుగుతారు. అలాగే కుటుంబ బాంధవ్యాలు, పిల్లల విషయంలో గానీ, డబ్బులు ఖర్చు పెట్టడం గానీ అంతా బాగుంటుంది. కానీ ఎక్కువగా మీ చేత్తో ఎవరికైతే అప్పిస్తారో మళ్ళీ మనం ఆ డబ్బు తీసుకోవడానికి చాలా కష్టాలు, ఇబ్బందులు పడవలసి ఉంటుంది. తిరిగి మన మీద కేసులు వేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మన డబ్బు పోయి కూడా మనం కేసులు వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయం, శ్రీ ఆంజనేయం మనసులో ఎప్పుడు కూడా పలుకుతూ ఉండండి. చాలా బాగుంటుంది. చాలా ధైర్యంగా ఉంటుంది. అలాగే పుబ్బా నక్షత్రం 4వ పాదం వారికి కూడా అన్ని అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి ముఖ్యంగా స్నేహితుల విషయంలో కూడా మీరు పెట్టుబడులు పెడుతుంటారు. అలాగే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళకి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోమని కూడా నేను మరి చెప్తా ఉంటుంటాను. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి కూడా కొన్ని అనేక రకమైనటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా చాలా ఎక్కువగా డేర్ చేస్తుంటారు. వస్తే వస్తది, పోతే పోతదిలే. ముందు పెట్టేద్దాం ఒక 5,00,000 10,00,000 ఇలా చాలా స్పీడ్‌గా డిసిషన్ తీసుకుంటారు ఉత్తరా నక్షత్రం వాళ్ళు. అది చాలా జాగ్రత్త. సింహరాశిలోని ఉత్తరా నక్షత్రం వాళ్ళు చాలా డేంజరస్‌గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలుంటాయి. అవి కొన్నిసార్లు సక్సెస్ అవుతుంటాయి. 90% ఫెయిల్ ఎక్కువగా అవుతుంటాయి. కాబట్టి ఏదైనా సరే కొంచెం అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బిజినెస్ అనేది ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. ముందు మనం ఏదైనా బిజినెస్ రంగంలో దిగేటప్పుడు పూర్తిగా దాని మీద మనం పట్టు సాధించిన తర్వాత మీరు 5,00,000 కాదు కదా! ఎంతైనా డబ్బులు పెట్టుబడి పెట్టండి. కానీ దాని మీద మన బిజినెస్ మీద ఏ మాత్రం అవగాహన లేకుండా మీరు ఎంత డబ్బు పెట్టినా సరే పూర్తిగా వృధా అవుతుంది. ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డబ్బు అనేది ఒక్కసారి కోల్పోతే సంపాదించడం అనేది చాలా కష్టం అవుతుంటది. కాబట్టి మీరు డబ్బులనేవి చాలా జాగ్రత్తగా పొదుపు చేయండి. అలాగే మీకు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం కూడా మీకు ఎంత తక్కువగా పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం ఏ వ్యాపార రంగంలో ఉంటాయో దాంట్లో మీరు మంచి పెట్టుబడులు పెట్టండి. డబ్బులు అంతేగాని మనకు తెలియని వ్యాపారంలోనే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న తర్వాత అయ్యో నా టైం బాగోలేదు, నా గ్రహం బాలేదు, నా రాశి బాలేదంటే దీనికి ఎవ్వరు ఏమి చేయలేరు. ఈ సంవత్సరం సంవత్సరం మీ టైం అనేది చాలా బాగుంది. కాబట్టి మీరు ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి పూర్తి అవగాహనతో మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో చాలా అద్భుతంగా ఉంటుంది. బాగా లాభాలు సాధించుకోగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా పొదుపు అనేది కూడా చాలా ముఖ్యం. పొదుపుని కొంచెం జాగ్రత్తగా డబ్బును కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మనకు 6 నెలల 7 నెలల డబ్బులనేవి చాలా అవసరపడతాయి.
ప్లీజ్ అదొక్కటే మీరు అర్థం చేసుకోండి. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మనసులో ఎప్పుడు కూడా శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అనే నామం జపం చేసుకోండి. ఆర్థికంగా మనకి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనం ఈ సింహరాశి వాళ్ళకి ఇటు మఖా నక్షత్రం, ఇటు పుబ్బ నక్షత్రం, ఇటు ఉత్తర నక్షత్రం వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా మనకి ఆర్థికంగా నేను చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మన వ్యాపాభివృద్ధి కోసం ముందుకు మీరు వెళ్ళండి. అన్ని విషయాలు కూడా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఉంటాను.